హాయ్ గైస్, వెల్కమ్ టు జ్యోతిర్మయి వ్లాగ్స్. మనకు అందరికీ ఇష్టమైనటువంటి లేయర్ కట్ ఈరోజు చూసేద్దామండి. ఫస్ట్ హెయిర్ హెల్దీగా ఉందా, ఫ్రీజీగా ఉందా ఒకసారి చూసుకుందాం. క్లయింట్ హెయిర్ కొంచెం ఫ్రీజీగానే ఉంది, బాగా వెట్ చేసుకోవాలి. నేను ఏదో ఒక సీరం మనం హ్యాండ్స్కి అప్లై చేసుకొని వాళ్ళ హెయిర్కి అప్లై చేసి హెయిర్ని బాగా తడి చేసుకోవాలి. తడి చేసుకున్న తర్వాత సెక్షన్స్ వైజ్గా హెయిర్ని డివైడ్ చేసుకోవాలి. ఫస్ట్ ప్రొఫైల్ సెక్షన్ అంటే స్ట్రైట్గా, అంటే పాపిడి అంటాం కదా, మధ్య పాపిడిగా తీసుకొని మళ్ళీ బ్యాక్ ఉన్న సెక్షన్స్ని కూడా 2 సెక్షన్స్ చేసుకొని క్లిప్స్ పెట్టేసుకోవాలి. ఒకటి ప్రొఫైల్ సెక్షన్ అండి, ఇయర్ టు ఇయర్ క్లచెస్ పెట్టేసుకోవాలి. ఫస్ట్ క్లయింట్కి ఎంత లెంత్ తీసేయాలో, కట్ చేయాలో ఫస్ట్ వాళ్ళని అడగాలి. వాళ్ళు అడిగిన లెంత్ కంటే మనం 1 ఇంచ్ పెంచి కట్ చేసుకోవాలి. తగ్గించి కట్ చేసేయాలి. ఎందుకంటే మనం తడి చేసినప్పుడు హెయిర్ లెంత్ చాలా పొడవుగా కనపడుతుంది. మనం ఓవరాల్ హెయిర్ కట్ అయిపోయిన తర్వాత బ్లో డ్రై ఇచ్చినప్పుడు బ్లో డ్రై పెట్టినప్పుడు హెయిర్ లెంత్ తగ్గినట్టు కనబడుతుంది. కాబట్టి వాళ్ళు చెప్పిన దానికంటే ఒక 1 ఇంచ్ మనము పెంచి కట్ చేసినామనుకోండి, లెంత్ వాళ్ళకి తగ్గినట్టు ఉండదు, హెయిర్ కట్ కూడా ప్రాపర్గా కనిపిస్తుంది. చూసారా, నేను హెయిర్ డైరెక్షన్ ఎలా ఉందో షోల్డర్ లెంత్ ఉంటే షోల్డర్ లెంత్కి, స్ట్రైట్గా ఉన్నప్పుడు స్ట్రైట్గా తీసి అలాగే ఎందుకంటే మనం ఎనీ హెయిర్ కట్ చేసుకునేటప్పుడు ఒక యూ షేప్ తీసుకున్నామనుకోండి, యూ షేప్లో కట్ చేసుకున్నామనుకోండి, కింద ప్రాపర్గా యూ షేప్లో బాగా నీట్గా బౌన్సీగా కనపడుతుంది. వీడియో అడ్జస్ట్ చేసుకుంటున్నాను మిడిల్లో. చాలా ఫాస్ట్గా నాకు హెయిర్ కట్ అయిపోయి ఫాస్ట్గా హెయిర్ కట్ చేశానండి. ఎందుకంటే మామూలుగా ఓవరాల్ చూసారా కింద యూ షేప్ ఎలా కనపడుతుందో, దాన్ని మళ్ళీ 2 సెక్షన్గా డివైడ్ చేసుకొని క్లచెస్ పెట్టేసుకోవాలి. హెయిర్ కట్ ప్రాపర్గా మనకి కనపడాలి అంటే ఫస్ట్ హెయిర్ లెంత్ వాళ్ళు చెప్పిన దానికంటే మనం కొంచెం హెయిర్ కట్ని తగ్గించి కట్ చేసామనుకోండి, ప్రాపర్గా ఉంటుంది. అలాగే కింద హెయిర్ బౌన్సీగా వాళ్ళకు ఇప్పుడు నా క్లయింట్కి హెయిర్ చాలా పల్చగా ఉంది, కానీ వాళ్ళు అడిగినది ఏంటి రిక్వైర్మెంట్, బౌన్సీగా ఉండాలి, అలాగే హెయిర్ కట్ ప్రాపర్గా కనపడాలి అని. నేను ఫస్ట్ చూసారా ఒక సెక్షన్ తీసుకున్నప్పుడు ఫస్ట్ 40 degrees అండ్ 60 degrees అండ్ 90 degreesలో ప్రాపర్గా కట్ చేశాను. అప్పుడు నాకు లేయర్స్ సపరేట్గా కనపడతాయి. చూడండి, లేయర్ లాగా. సిక్స్టీ 40, నెక్స్ట్ 60, నెక్స్ట్ 90, 3 degreesలో కట్ చేసుకుంటాను. మనకు హెయిర్ థిక్నెస్ని బట్టి లేయర్స్ చాలా తీసుకోవచ్చు అండి. కానీ నాకు ఇక్కడ నా క్లయింట్కి హెయిర్ కొంచెం పలుచగా ఉంది. అయినా కూడా నేను 5 సెక్షన్స్ ఇచ్చాను. 5 సెక్షన్స్ లేయర్స్ కట్ చేశాను. హెయిర్ చాలా ఫ్రీజీగా ఉందండి. ప్రతి సెక్షన్ తీసుకునేటప్పుడు హెయిర్ని వెట్ చేసుకుంటూ, హెయిర్ని ప్రాపర్గా కోమ్ చేసుకుంటూ, ట్యాంగిల్ ఫ్రీ చేసుకుంటూ మనం హెయిర్ని కట్ చేసుకోవాలి. చూసారా, నాకు గైడ్లైన్ తీస్తుంది. 40, 60, 90 ఈ డిగ్రీస్లో కట్ చేయండి. హెయిర్ కట్ చాలా ప్రాపర్గా, నీట్గా, బౌన్సీగా వస్తుంది. ఆల్రెడీ నా స్టూడెంట్స్కి క్లాసెస్ అయిపోయాయండి, హెయిర్ కట్ క్లాసెస్. వాళ్ళకి అందుకే ఫాస్ట్గా చూపిస్తుంటే వాళ్ళకి అర్థమైపోతుంది.
నాకు ఓన్లీ హెయిర్ కట్ క్లాసెస్కి 20 డేస్ పడుతుంది. ఎందుకంటే ఫస్ట్ ప్రొఫెషనల్ మెథడ్లో నేర్పించాలి కదా. ఫస్ట్ హెయిర్ కోమ్ని, సీజర్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఒకటే హ్యాండ్లో ఎలా మెయింటైన్ చేయాలి, చూడండి. యూ షేప్లో వచ్చేసింది. ఓవరాల్గా హెయిర్ని అంతా కోమ్ చేసేసుకొని, నా క్లయింట్ హెయిర్ చాలా డ్రైగా ఫ్రీజీగా ఉందండి. దీంట్లో మళ్ళీ 3 సెక్షన్స్ని డివైడ్ చేసుకొని గైడ్లైన్ కోసం కింద ఒక హెయిర్ని కొంచెం తీసేసానండి. చూసారా, గైడ్లైన్ కోసం. ఎక్కువ థిక్గా ఉన్నప్పుడు కట్ చేసుకోవాలి. చూసండి, లెవెల్గా మనము హెయిర్ని స్ట్రైట్గా తీసుకుంటూ హెయిర్ డైరెక్షన్ 60, 40, 90 ఓవరాల్గా కట్ అంతా ప్రాపర్గా కట్ చేసుకోవాలి. ఆల్రెడీ నా క్లయింట్కి ఒక హెయిర్ కట్ ఉందండి. అది ఏదో బటర్ఫ్లై హెయిర్ కట్ ఏదో చేయించుకున్నారు. బట్ హెయిర్ అంతా అనీవెన్గా వచ్చేసింది అన్నారు. చూసారా, మళ్ళీ వీ షేప్లో తీసుకొని నాకు ఎక్స్ట్రాస్ ఒక లేయర్ ఏదో సపరేట్గా ఉందండి. దాన్ని నీట్గా తీసుకొని నాచింగ్ కూడా చేసేసుకున్నాను. సైడ్ ప్రొఫైల్ సెక్షన్ మనం తీసాం కదా, ఇయర్ టు ఇయర్ ఆ సెక్షన్కి వచ్చేసానండి. కింద మనకు చెవి వెనక భాగం అంటే బ్యాక్ ఇయర్ వెనక భాగం ఒక హెయిర్ని గైడ్లైన్గా తీసుకొని ఆ వీడియో క్లిప్ కట్ అయిందండి. ఐఎమ్ సో సారీ. ఇంకా ఏవైనా ఎలాంటి హెయిర్ కట్ అయినా ఏమన్నా మీరు నేర్చుకోవాలి అనుకుంటే నాకు ఒకసారి కామెంట్ చేయండి. కోమ్ నీట్గా కోమ్ చేసుకోవాలండి. ట్యాంగిల్ ఫ్రీ లేకుండా చేసుకోవాలి. నాది హెయిర్ కట్ అంతా ప్రాపర్గా అయిపోయింది. నెక్స్ట్ బ్లో డ్రైకి వచ్చేసాను. సెక్షన్స్ మనం డివైడ్ చేసుకుంటూ బ్లో డ్రైయింగ్ చేసుకోవడం వల్ల బాగా బ్లో డ్రై చాలా బాగా కనబడుతుంది, నీట్గా కనబడుతుంది. మనం ఏ వర్క్ చేసినానండి, క్లయింట్స్తో నీట్గా మాట్లాడడం కానీ, ప్రాపర్గా చేయడం కానీ, హైజీనిక్గా మెయిన్ మస్ట్ అండ్ షుడ్ ఇప్పుడున్నటువంటి హైజీనిక్ మనము పాటించామనుకోండి, వాళ్ళు క్లయింట్ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, షేర్. అలాగే గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి. నేను చేసినటువంటి ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకే అందుతుంది. చూసారా ఎలా ఉంది? కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. నాది అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో కండి. డిస్క్రిప్షన్లో నా లింక్ బయోలో పెడతానండి. నా క్లయింట్ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. థ్యాంక్ యూ శోభా గారు. ఎలా ఉంది? హౌ ఈజ్ మై హెయిర్ కట్? థ్యాంక్ యూ సో మచ్.